హాయ్ గైస్, వెల్కమ్ టు ది 3M టాకీస్. మీరు థ్రిల్లర్ మూవీ లవర్సా? యూట్యూబ్ లో ఫ్రీగా ఉన్న 5 బెస్ట్ తెలుగు థ్రిల్లర్ మూవీస్ గురించి చెప్తాను. ఈ సినిమాలు ఎలా ఉన్నాయో మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ ఒక డిఫరెంట్ సైకో కిల్లర్ థ్రిల్లర్ సినిమా. సౌమ్య కష్టపడి పోలీస్ ఆఫీసర్ అవుతుంది. తనపై ఆఫీసర్ అభిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వర్క్ చేస్తూ ఉంటుంది. సౌమ్యకి వికారాబాద్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ సైకో కిల్లర్ హీరోల పేర్లు చెప్పి అమ్మాయిలను ట్రాప్ చేసి చంపుతూ ఉంటాడు. అతన్ని పట్టుకోవడానికి వెళ్ళిన సౌమ్య ప్రాబ్లమ్స్ లో పడుతుంది. సైకో కిల్లర్ అమ్మాయిల్ని ఎందుకు చంపుతుంటాడు, అభి సౌమ్య కలిసి సైకోని ఎలా పట్టుకుంటారు అనేది తెలియాలంటే ఏవం అనే సినిమా చూడాలి. యూట్యూబ్ లో ఫ్రీగా ఉన్న ఈ సినిమా ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ తెలుగులో వచ్చిన థ్రిల్లర్ సినిమా. సిటీలో పెళ్లికి రెడీ అయిన అమ్మాయిలను కిడ్నాప్ చేసి హత్య చేస్తూ ఉంటాడు సైకో కిల్లర్. వాడిని పట్టుకునే పనిలో పోలీస్ డిపార్ట్మెంట్ బిజీగా ఉంటే ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ ఆమెని తన బాయ్ ఫ్రెండ్ సహాయంతో ఆ కిల్లర్ ని పట్టుకోవాలి అని ట్రై చేస్తుంది. అసలు సైకో కిల్లర్ ఎవరు, వాడిని ఎవరు పట్టుకుంటారు అనేది తెలియాలంటే ఆపరేషన్ రావణ అనే సినిమా చూడాలి. యూట్యూబ్ లో ఫ్రీగా ఉన్న ఈ సినిమా థ్రిల్లర్ మూవీ లవర్స్ కి చాలా బాగా నచ్చుతుంది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ తమిళ డబ్బింగ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. పోలీసులు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని తెలుసుకునేటందుకు ఒక స్పెషల్ టీమ్ ని ఫామ్ చేస్తాడు డిఎస్పీ. హీరో పనిచేస్తున్న ఊరిలో అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకున్న పిల్లలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. ఈ పిల్లలను కిడ్నాప్ చేస్తున్నది ఎవరు, కిడ్నాప్ అయిన పిల్లలను హీరో కాపాడతాడా లేదా అనేది తెలియాలంటే ట్రిగ్గర్ అనే సినిమా చూడాలి. యాక్షన్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. యూట్యూబ్ లో ఫ్రీగా ఉన్న ఈ సినిమా ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి కొత్తగా పెట్టిన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ ఒక మంచి పవర్ ప్యాక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఫుల్ ట్విస్టులతో మిమ్మల్ని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. సుభాష్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ప్రతి కేసుని తన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయినా కేసు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది. ఈ కేసు వలన సుభాష్ కి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. సుభాష్ కి ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ కేసుని ఎలా సాల్వ్ చేస్తాడు అనేది తెలియాలంటే నన్నెవరు ఆపలేరు అనే సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా కూడా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది. మన లిస్ట్ లో ఉన్న చివరి మూవీ పీరియాడికల్ రివెంజ్ థ్రిల్లర్ సినిమా. ఒక ఫారినర్ అడవిలో అనుమానాస్పదంగా చనిపోతాడు. ఆ శవం కనిపించకపోవడంతో ఆర్కియాలజిస్ట్ దివ్య సహాయం తీసుకుంటాడు డిఎస్పీ. అక్కడ తవ్వి చూస్తే 100 ఏళ్ల నాటి స్కెల్టన్ దొరుకుతుంది. ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన అందరూ అదే ప్లేస్ లో చనిపోతూ ఉంటారు. దివ్యాలనే ఉండే దమయంతి ఈ హత్యలు చేసింది అని తెలుస్తుంది. 100 ఏళ్ల నాటి స్కెల్టన్ ఎవరిది, దమయంతికి దివ్యాకి ఉన్న లింక్ ఏంటి అనేది తెలియాలంటే నేనేనా అనే సినిమా చూడాలి. ఈ సినిమా యూట్యూబ్ లో ఫ్రీగా తెలుగులో ఉంది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కొత్తగా పెట్టిన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.